రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ వినోద్. ఈ రోజు మనం తోట సందర్శనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచ మండలంలోని కిన్నర్సాని రెడ్డిగూడెం రావడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసి భగవాన్ 2535 వెరైటీ అండి. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇదంతా చూడొచ్చు ఎంత దగ్గర కనిపొచ్చింది, ఎలా సైజ్ వచ్చింది అనేది మనం చూసుకోవచ్చు. మనం భగవాన్ 2535 అనే వెరైటీ మనం ఎక్కడికి పోయినా సరే, ఏ తోట దగ్గర పోయినా సరే ఇలానే ఉండటం జరిగింది. ఈ తోట అయితే ఇంకా చాలా బాగుందండి. అంతా 4.5 నుండి 5 అడుగులు రావడం జరిగింది. కాయ జంపు గానీ సైజ్ గానీ అన్ని రావడం జరిగింది. అలాగే రైతు మన దగ్గర ఉన్నారు. ఆయన మాటల్లోనే భగవాన్ 2535 వెరైటీ ఎలా ఉందనేది మనకు అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? ప్రవీణ్ రెడ్డి. ప్రవీణ్ రెడ్డి. ఎక్కడన్నా మీది? రెడ్డి కూడా. మీరు ఈ వెరైటీ ఏంటిది? భగవాన్ 2535. భగవాన్ 2535 వెరైటీ. ఎంత వేశారు మీరు? ఇది ఎకరం వేసామండి. ఎకరం వేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. బాగుందా? 100% బాగుంది. 100 బాగుంది. సైజ్ కూడా సైజ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది. గింజతనం కూడా ఉంది. కలర్ కూడా రెడ్ కలర్, బాగా ప్యూర్ రెడ్. గనుపు కూడా దగ్గర కనిపొచ్చింది, చాలా దగ్గర కనిపొచ్చింది. రైతులందరూ కూడా గమనించారు. అన్న, మీరు విత్తనం ఎక్కడ తీసుకొచ్చారు? కంబాలపల్లి అని కేవీఆర్ ట్రేడర్స్, కంబాలపల్లి కేవీఆర్ ట్రేడర్స్ లో శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గర ఈ విత్తనం తీసుకురావడం జరిగింది. రైతులందరూ గమనించండి, మేఘనా సీడ్స్ వాళ్ళది భగవాన్ 2535 వెరైటీ ఈ సంవత్సరం మనం న్యూ వెరైటీగా ఇవ్వటం అనేది జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనాన్ని తీసుకొని రైతులు అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.